చాలండి. కీర్తనకారుడు 34వ అధ్యాయము 13వ వచనంలో చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకోము. మనందరికీ ఈ లెంట్ కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా స్పెషల్ మనం కదండి. అవునంటారా? అంతే కదా. మనందరూ కూడా ఇంత ఆశతో మరి వచ్చారంటే మనందరికీ ఇది ఎంతో ప్రత్యేకమైంది, మన హృదయానికి, మన జీవితానికి. కాబట్టి ఈ 40 days కూడా, ఈ 40 రోజులు కూడా మన జీవితంలో మనము ఏదైతే మనల్ని దేవునికి మనకి మధ్య అడ్డుగా వస్తుందో, ఏది మనల్ని ఇంకా ఆయన దగ్గరికి రాకుండా ఆపుతుందో అది మనం బాగా గమనించుకోవాలి. అంటే మన జీవితంలో 365 రోజులు కూడా మన దేవుని విశ్వాసంలో, అయితే ఇంకా మన జీవితంలో ఏ విషయాల్లో అయితే మనం ఇంకా మరి బలహీనంగా ఉన్నామో ఆ విషయాల్లో దేవుని యొక్క కృప కొరకు మనము కనిపెట్టాలి. అందుకనే ఈ 40 రోజులు ఇంకా దగ్గరగా దేవుని దగ్గరికి వచ్చి ఆయనలో ఉంటూ మన హృదయాన్ని తెరుచుకొని మరి దేవుని యొక్క ఉన్నతమైన కృప కొరకు మనము ఆశించాలి. కాబట్టి ఆ రీతిగా ఎవరైతే పూర్ణ హృదయంతో దేవుని ఎదుగుతారో వారందరికీ దేవుడు తన ప్రత్యక్షతని ఇస్తారండి. కాబట్టి ఈ 40 రోజులు మనకి చాలా ముఖ్యమైనది. అంటే మనం దేవుణ్ణి ప్రార్థనగా అడగాలి. ప్రభా, నా హృదయంలో ఇంకా ఏదైనా బలహీనత, మరి నాకు తెలిసినంత వరకు ఇది నా బలహీనతను ఒప్పుకొని ఇంకా మీ దృష్టిలో ఏదైనా సరే ఉందా అని మనం అడిగినట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా ఆ విషయంలో సరి చేస్తారు. కాబట్టి మనందరికీ లోకంలో మానవుల బలహీనతలు ఉంటాయి. అయితే వాటిని దేవుని కొరకు మనము ఈ లోకంలో మన మేలు కొరకు, రక్షణ కొరకు మనము విడిచిపెట్టేయాలి. ఇంగ్లీష్లో గివ్ అప్ అంటారు. ఏమంటారండి? గివ్ అప్ అంటారు. చేతిలో వదిలేస్తే ఏమంటారు? గివ్ అప్. అలాగే మనం కూడా గివ్ అప్ చేయాలి. మన జీవితం రెండే అక్షరాలు, గివ్ అప్, వదిలేయడం. కాబట్టి మనంతటా మనము ప్రయత్నము చేస్తూనే దేవుని యొక్క బలము కొరకు, దేవుని నడిపింపు కొరకు మనము సహాయము అడగాలి. అందుకే ఒక రకమైనటువంటి ఆలోచన కీర్తనకారులు ఇక్కడ చెప్తున్నారు. కీర్తన 34:13లో చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోను. సర్వ మానవానికి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మరి చాలా మూల కారణం, ఏదైనా విషయంలో జరగడానికి గల కారణం ఏంటంటే మన యొక్క పెదవులే. మనం మాట్లాడే ప్రతి మాట మరి లోకంలో చాలా విషయాలని జరిగిస్తారు కదా. పెదాలు రెండే కానీ అవి పలికే మాటలు చాలా పవర్ఫుల్ కదా. ఈ లోకంలో రకరకాల మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. మామూలుగా మాట్లాడతాము, అలాగే సంతోషంగా మాట్లాడతాము, అలాగే బాధగా మాట్లాడతాము, కోపంగా కూడా మాట్లాడతాం. ఇవన్నీ మనకున్న భావోద్రేకాలు మన హృదయంలో. అయితే ఎన్ని భావోద్రేకాలున్న సంతోషమైన, దుఃఖమైన, పాపమైన, శాంతమైన పెదవులే పలకాలి. చెవులు పలుకుతాయా? మాటలే పలకవు కదా. సో ఆ 10 పెదవులకే దేవుడు ఇచ్చారు. అందుకనే ఫస్ట్ మనము మన యొక్క జీవితంలో సిలువను చూస్తూ మన పెదవులకు సిలువను వేసుకోవాలి అని కీర్తనకారులు ఈ వాక్యంలో ఆయన చెప్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఫస్ట్ మన పెదవులకు సిలువ వేసుకొని ఆ ప్రకారం మన జీవితాన్ని మార్చుకోవాలి అని కీర్తనకారులు చెప్తున్నారు. కాబట్టి ఏ మాటల మీద అంటే దేవునికి అయిష్టమైన మాటలు ఏదైనా సరే, దేవునికి వ్యతిరేకమైన మాటలు ఏవైనా సరే, దేవునికి అంగీకారం కాని మాటలు ఏదైనా సరే వాటిని మనము సిలువ వేసుకోవాలి. అందుకనే ఆ సిలువ యొక్క గుర్తు మరి ప్రతి ఒక్క మరి మైనస్ ని అది కొట్టివేస్తారు. కాబట్టి ఇలాగా కొట్టివేస్తారు సిలువ. ఎలాగని ఇలాగంటారు సిలువ గుర్తు అంటే ఆ మైనస్ ని అది మారుస్తారు. ఎలా మారుస్తుంది? ప్లస్ గా మారుస్తారు. మనలో ప్రతి మైనస్ ని కూడా సిలువ ప్లస్ గా మారుస్తారు. అయితే ప్లస్ గా నేను మారాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో అటువంటి వారందరినీ కూడా దేవుడు ఆయన
దర్శిస్తారు. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిగా మనకి మార్పు రావాలంటే మన యొక్క పెదవులకు మనం సిలువ వేసుకోవాలి. మరి లోకమంతా కూడా చూస్తే మరి ఈ యొక్క పరిస్థితులు అంటే ఎక్కడ చూసినా సరే మరి పాపం అనేది ఇంకా పెరుగుతూనే ఉంది, తగ్గేది లేదు అసలు కదండి. దినదినం అది పెరుగుతూనే ఉంది. ఏదైనా ఈ లోకంలో తగ్గచ్చేమో కానీ ఈ పాపం మాత్రం తగ్గట్లేదు. మరి బంగారు ప్రేమైనా తగ్గుతాయేమో మధ్య మధ్యలో, కానీ పాపం అనేది లోకంలో తగ్గేది లేదు, పెరుగుతూనే ఉంది. కాబట్టి ఏది తగ్గినా పాపం అయితే మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అయితే సృష్టికర్త ఎప్పుడు కూడా ఈ స్థితిని బట్టి ఆయన ఎంతో బాధపరుస్తున్నారు, ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు. ఆయన అప్పుడు దుఃఖించారు, ఇప్పుడు కూడా దుఃఖిస్తూనే ఉన్నారు. అయ్యో నా బిడ్డలు ఇలాగా నశించుకోవచ్చున్నారు, ఈ లోకం మాయలో కలిసిపోవచ్చున్నారు, ఈ లోకం అపవాది శరణలో వారు బందీ అయిపోయారు, వారు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని మరి దేవుడు ఇప్పటికీ కూడా ఆయన దుఃఖిస్తూనే ఉంటున్నారు. అందుకనే మనము గమనిస్తే దేవుడు ఎప్పుడు కూడా మన వైపు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు మనం ఇంకా పర్ఫెక్ట్ గా ఆయనలో మారుతామా అని దేవుడు ఎప్పుడు మన కోసం వెయిట్ చేస్తూనే ఉంటున్నారు. కాబట్టి దేవుని సంగమా ఆ రీతిగా మన జీవితాల్లో మరి ఈ విషయంలో ఎక్కడైతే మనం పడిపోయామో, ప్రభువా నన్ను మార్చండి, నా దేవ నా హృదయ స్థితిని మీరు కలిగించండి అని మనము అడగాలి. ఆ రీతిగా అడిగినప్పుడు దేవుడు మనలో ఆ మార్పుని కలుగు చేస్తారండి. అందుకనే శివుడి దగ్గరకు వచ్చినప్పుడు మనలో మారినది అంటూ అసాధ్యమైనట్టు ఏది కూడా ఉండదు. ఎందుకంటే దేవుడు అన్నింటినీ కూడా ఆయన మార్చగలరు. గాడ్ కెన్ చేంజ్ ఆల్ థింగ్స్. ఆయన అసాధ్యమైన ఏది లేదు. మరి చీకటిని వెలుగుగా మారుస్తున్నారు కదండి. ఎండిన భూమిని ఆయన వర్షపు నీరుతో నింపుతున్నారు. అంటే పరిస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉండదు లోకంలో. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అయితే మన హృదయ స్థితి మాత్రం ఫస్ట్ మనము మారాలని ఆశపడాలి. మనం మారాలని ఆశపడినప్పుడు డెఫినెట్ గా గ్యారంటీగా దేవుడు మన ఆశను బట్టి ఆయన మన హృదయాన్ని మన పెదవులను ఆయన మారుస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు మన జీవితాల్లో ఎంతో ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రభా నా పెదవుల విషయమై కూడా ప్రభా సరి చేయబడాలి అని మనము ప్రార్థన చేయాలి. మరి యెషయా ప్రవక్త చూస్తే యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తుండగా దేవదూత చేస్తున్న ఒక నిప్పుడు తీసుకొచ్చి తన నాలుగు మీద అంటిస్తారు. మరి అపవిత్రమైన పెదవులనే పవిత్రంగా మారుస్తున్నానని దేవదూత చెప్తారు. మరి ప్రవక్త యెషయా తన జీవితంలో తన పెదవుల్ని మార్చుకోవడానికి తాను దేవుని యొద్దకు రావడం జరిగింది. అంటే అంత గొప్ప ప్రవక్త అవడానికి ముందు ఎలిజిబిలిటీ కావాలి కదండి. ఎలిజిబిలిటీ కావాలి. దేవుడు ఎవరినైనా మామూలుగా సెలెక్ట్ చేసుకోరు. మరి దేవుడి లోకంలో అలా అనుకుంటే బలహీన లేని వారిని, దారి తప్పిపోయిన వారిని సెలెక్ట్ చేసుకుని గొప్ప జనాంగంగా మార్చారు. హల్లెలూయా. కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా మరి దేవుడు ఎంతగానో మార్చారు. మోషే కనుక మనం చూస్తే మోసెస్ తన జీవితం ఎలా ఉందండి. ఫస్ట్ లో మాట్లాడడం కూడా వచ్చేది కాదు. ఆ ముళ్ళ పనులు దేవుడు ఆత్మ మాట్లాడుతూ మోషే మోషే నువ్వు నా ప్రజలను నడిపించు అని దేవుడు చెప్పినంత ఆయన అన్నాడు. ప్రభా ఏంటి నడిపించడము, నా కనీసం మాట్లాడడం కూడా రాదు, నోటి మానవం కలిగిన వారు నేనేం నడిపిస్తాను ప్రభా అన్నాడు కదా. యథార్థంగా ఒప్పుకున్నాడు తనకున్న బలహీనత. అయితే తన బలహీనత యథార్థంగా ఒప్పుకోవడం చూసి దేవుడు ఒక విషయాన్ని ఆలోచించారు. దీనిలో యథార్థంగా హృదయం ఉంది కనుక నాకు మాట్లాడడం కూడా రాదు, నా నోటి బాధ్యత కలిగిన విషయం వల్ల బలహీనను ఒప్పుకున్నాడు. అయితే అటువంటి బలహీననే దేవుడు బలవంతుడిగా మార్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు తన యొక్క నోట్లో తన శబ్దం నింపారు, తన జీవితాన్ని మార్చారు. అప్పటి వరకు చాలా మరి కోపంగానే జీవించాడు తన జీవితంలో. మరి ఒక ఐగుప్తీయుడు చాలా కఠినంగా ప్రవర్తించినప్పుడు కొట్టి చెప్పేసి ఇసుకలో పెట్టేశారు. అలాంటి వ్యక్తి, అంత క్రూరుడు ఉన్న వ్యక్తి మరి దేవుని యొక్క ప్రార్థనలు నిలిచినప్పుడు, దేవుని వారిని పాటపడినప్పుడు మార్చబడ్డాడు. తన హృదయంలో కదిలింపు కలిగిందని. కాబట్టి దేవుడు అదే చెప్తున్నాడు. మరి యెషయా ప్రవక్త కూడా నిన్ను అనేక మంది జనాంగానికి ప్రవక్తగా నేను చేయబోతున్నాను కనుక
నీ నోటిని పెదవులు నేను పరిశుద్ధపరుస్తున్నానని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే ఆ రీతిగా తన జీవితంలో దేవుని యొద్దకు వచ్చి ఆనందించడము మొదలుపెట్టడము మొదలుపెట్టాడు. అంతే అలా మొదలుపెట్టగా ప్రతిగా కొద్ది రోజులకి తన జీవితంలో పెనుమార్పు దేవుడు కలిగించాడండి. తన నోటినే అనేక మందికి ప్రవచించడానికి దేవుడు విషయాన్ని నిలబెట్టాడు. మోషేను కూడా అనేక మంది జనాంగానికి దేవుని యొక్క మాటని తెలియచేయడానికి దేవుడు కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ నోటితో నేను బలమైన ప్రభువా నేను ఏం చేయలేను అన్నాడు. ఆ నోటితోనే ఎర్ర సముద్రం రెడ్ సీ నిలబడి రెండు పాయలు అయిపో అని గర్దించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంత బలముగా తన నోరు మారిందని, తన పెదవులు ఎంత అద్భుతంగా మార్చబడ్డాయి. కాబట్టి దేవుడికి అసాధ్యమైన ఏది కూడా లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ బిఫోర్ గాడ్ కెన్ డు ఆల్ థింగ్స్. అయితే మన జీవితంలో మరి సిలువ వేయబడి ఆ యొక్క గుర్తును మన యొక్క పెదవుల మీద మనం వేసుకున్నప్పుడు దేవుడు మన యొక్క పెదవుల యొక్క స్థితిని, హృదయ స్థితిని ఆయన మారుస్తారు. కాబట్టి దేవుని విశ్వాసాలుగా సంగమా మనంతగా మనము ప్రతిరోజు మనం ఎక్కువ ఆశ కలిగి 40 రోజులు ఇంకా ప్రార్థన బాగా చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో మనము జీవించాలి అంటే దేవుని యొక్క ప్రభావం మనకి కావాలండి. ఎవరి ప్రభావం అండి? దేవుని ప్రభావం కావాలి. ఈ లోక ప్రభావం చాలా బలమైనది. కాబట్టి దాన్ని జయించాలంటే లోక ప్రభావం, దేవుని ప్రభావం మనకి కావాలి. కాబట్టి అనుదినం మనం అడుగుదాం, ఇంకా ఎక్కువగా అడుగుదాం. కావాలి ప్రభావం, నాకు కావాలి, నీ యొక్క మార్పు నాకు కావాలి, నీ యొక్క కార్యం నా జీవితంలో కలగాలి మనం అడుగుదామని. మరి మనం చూస్తే దేవుని యొక్క విశ్వాసంలో ఎదిగిన వారందరూ కూడా ఇలాగే వారు జీవించారు. మరి మనం చూస్తే మనందరికీ తెలిసిన మరి దేవుని యొక్క భక్తులు సాధు సుందర్ గారు మనందరికీ తెలుసు కదా. ఆయన దేవుడిలోనికి మారకముందు మరి యేసుక్రీస్తు వారంటే ఆయన ద్వేషించేవారు. అందుకని తన స్నేహితులు ఒక రోజున బైబిల్ ఇచ్చి నువ్వు దేవుడిని నమ్ముకో అంటే ఆయన ఏం చేశారంటే మరి బూతులు తిట్టేసి వాళ్ళ స్నేహితుల్ని పక్కకు పోవడానికి బూతులు తిట్టేసి బైబిల్ కూడా కొన్ని కాగితాలు కాల్చేశారు అగ్నిలో వేసి. అంటే అంత మరి నోటి దురుస్తానం ఉన్న ఆయన ఎప్పుడైతే దేవుని శిలువ దర్శనాన్ని పొందుకున్నారో ప్రార్థన చేసి నాకు తెలియాలి ఈ లోకంలో నిజదేవుడు ఎవరు, అసలు నిజరక్షకుడు ఎవరు అని దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ దర్శనంలో కనిపించి సాధించి ఇదిగో నా శిలువను చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటని యోహాను 3:16 దేవుడు ఆయనతో వాక్యం ద్వారా ప్రవచనం ద్వారా మాట్లాడాలి. యోహాను 3:16 దేవుడు లోకము ఎంతో ప్రేమించను అనే మాట రాయబడ్డాను. కాబట్టి ఆయన నేను ప్రేమిస్తున్నాను, ఎందుకు నీవు నన్ను ఆ రీతిగా దూషిస్తున్నావు, నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అని దేవుడు మాట్లాడారు. అలా మాట్లాడిన తర్వాత తన జీవితంలో గొప్ప మార్పుని క్రమక్రమంగా తను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మారిన వ్యక్తి ఇంకా ఒకటే మాట అన్నాడు, నా యొక్క జీవితంలో దేవుడిని తప్ప ఇంకా నేను దేనిని కూడా చూడలో దగ్గర చెప్పేశారు. అందుకని లోకాన్ని వెనక్కి తోస్తాడు. అప్పటి నుంచి ఎవరు తోస్తాడు? వెనక్కి లోకాన్ని తోస్తాడు. అప్పటి వరకు దేవుడు పక్క తోస్తాడు. దేవుడు వస్తుంటే వద్దు 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 పక్కెళ్ళిపో అన్నాడు. అయితే దేవుడిలోకి వచ్చిన తర్వాత ఎవరు తోస్తాడు? లోకాన్ని తోస్తాడు. వెనక్కి పో అని లోకాన్ని తోస్తాడు. కాబట్టి అలాగే చేయడం ద్వారా తన జీవితంలో లోకాన్ని తోస్తాడు. కాబట్టి దేవుడు ఆయన్ని చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే లోకానికి దగ్గరయ్యే కొద్దీ దేవుడికి దూరం అయిపోతాం, దేవుడికి దగ్గరయ్యే కొద్దీ లోకానికి దూరం అయిపోతాం. రెండు ఆపోజిట్ మీరు గమనించాలి. అయస్కాంతం దగ్గరికి మనం ఏం చేస్తాం? చిన్న పిలిసి తీసుకొస్తే ఏమో అని పిలిసి అయస్కాంతానికి ఆకర్షించబడతారు. దూరంగా లాగే కొద్దీ పవర్ ఉండదు, మామూలుగా వెళ్ళిపోతాం, ఇంకా ఆకర్షించబడదు. అంతే మనం కూడా దేవుని దగ్గరికి వచ్చే కొద్ది ఇంకా ఆకర్షించబడతాం. దేవుని శక్తి కలిగి మనం ఆయనలో ఉండగలుగుతాం. అయితే దేవుని యొక్క శక్తిని మనము కాదు అని తోసివేస్తే మనం కూడా తెలిసిలాగా శక్తి లేని వారిగా అయిపోతాం. అప్పుడు మనలో ఏముండదు, పిప్పు అయిపోతాం. అంతే చెరుకు పిప్పు ఉంటుంది. జ్యూస్ చేస్తారు కదా బయట, ఆ చెరుకు లోపలికి తీసుకెళ్ళినప్పుడు జ్యూస్ వస్తుంది. అయితే బయట ఏమి మిగులుతుంది? పిప్పు మిగులుతుంది. ఆ పిప్పులో ఏముంటుంది?
జీవితంలో నిలిచినప్పుడు మనం ఎప్పుడు మరి ఆ యొక్క రసంలోనే మధురంగా మనము ఉంటాం. ఆ యొక్క పిప్పిలాగా పచ్చిగడ్డలాగా మనం ఉంటాం. అందుకనే దేవుళ్ళు ఎవరైతే ఉంటారో వారు ద్రాక్షావళి వలె ఫలిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎవరు ఆయన నిలిచియుందురో నేను ఎవరిని నిలిచియుందునో వారు బహుగా ఫలిస్తారని చెప్తారు. అందుకని నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి దేవుని సంగమా మన దేవుడికి దగ్గర అవ్వాలి, ఇంకా దగ్గర అవ్వాలి. బాగా అనుదినము కూడా ఇంకా దగ్గర అయినప్పుడు లోకాన్ని మనము వెనక్కి తోసేస్తాం. అప్పుడు దేవుడిని మాట్లాడినటువంటి ఆ యొక్క బంధము ఇంకా బహుగా బలపడుతుందండి. కాబట్టి మన జీవితంలో దేవుడికి అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. 29వ వచనం చూద్దాం. ఎఫెసీ 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమైన పలుకుడి కానీ దుర్భాష ఏదైనా నీ నోట రానికుడి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమైన పలుకుడి కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియుడి. కాబట్టి పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ మాటని ఆయన తెలియజేస్తున్నారు. మరి అప్పట్లో కూడా ఎఫెసీ సంఘంలో కూడా ఇటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం. అప్పట్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉండాలి. అప్పట్లో దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు 50-50గా వాళ్ళు ఉంటూ ఉండేవారు. అంటే దేవుని నమ్ముకుని అప్పుడే కొత్తగా వాళ్ళు వచ్చారు. అయితే సగము లోకము సగము దేవుడు అన్నట్టుగా ఉండేవారు. అందుకే చూడండి, సామెతగా తెలుగులో 2 పడవల మీద కాళ్ళు వేయుట. 2 పడవలు ఉన్నాయనుకోండి, గోదావరి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, చక్కగా సాయంత్రం అయినప్పుడు పడవలు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడంటే స్పీడ్ బోర్డులు వచ్చేసినాయి. ఆ పడవలో జుమ్మని వెళ్ళిపోతున్నాయి. కానీ ఒకప్పుడు ఆ యొక్క మరి ఆ పెద్ద కర్రతో ఆ యొక్క నారదు దాన్ని ఇలా మరి తోసుకుంటూ పడవని నడుపుతూ ఉండేవారు. మరి ఆ రీతిగా చూస్తే మరి ఆ యొక్క పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఏ రీతిగా ఆ యొక్క పడవ వెళ్తుందంటే చక్కగా ఆ యొక్క పడవ ముందుకి అది క్షేమంగా సాగుతాడు నెమ్మదిగా. అయితే మరి ఆ పడవను చూసినప్పుడు మనం గమనిస్తే మరొక పడవ పక్కన ఉంటే కనుక ఆ పడవ నడిపే ఒకసారి 2 పడవల మీద కూడా కాలు వేస్తారు. ఎడమ కాలు ఒక పడవ మీద, కుడి కాలు ఒక పడవ మీద. అప్పుడు ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? నీటిలో పడిపోతారు కదా. 2 కాళ్ళు సాగిపోయి వాళ్ళ పడుకు నీటిలో పడిపోతారు. కాబట్టి అలాగే మరి దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క స్థలము, లోకం యొక్క మార్గము, లోకం యొక్క స్థలము ఉన్నాయి. అందుకనే దేవునికి దగ్గరైనప్పుడు మన లోకంలో ఎంత మాత్రము ఉండలేము, దాన్ని తోసివేస్తాం. కాబట్టి 2 పడవల మీద వేసిన కాళ్ళు వాటి జీవితం ఉంటే అది దేవునికి ఇష్టమైనదండి. సిలువలో మనం మరొక రోజు దేవుని వైపు చూడాలి. ప్రభా, ఎందుకు నా జీవితంలో ఒకవేళ నేను ఇంకా 2 పడవల మీద కాలు వేసినటువంటి జీవితం అటు ఇటుగా ఉంటున్నాను ఏదైనా విషయంలో అని నన్ను పరిశోధించి చూడు అని మనం అడగాలని. ఆ రీతిగా మనం అడిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. దేవుడు మనల్ని పరిశీలిస్తున్న దేవుడుగా ఉన్నారు. ఈ లోకంలో డాక్టర్ అయితే ఆపరేషన్ చేసి మన గుండెని సెట్ చేస్తారు. బైపాస్ ఆపరేషన్ చేసి గుండెలో ఉన్న ప్రతి బలహీనత తొలగించగలరు. కానీ మన హృదయంలో ఉన్న ప్రతి ఆత్మీయ బలహీనత ఎవరు తొలగించలేరు. అది అసాధ్యం, ఎవరు చేయలేరు. దాని ట్రీట్మెంట్ లేదు, ఎవరు బాగు చేయలేరు. లోకం డబ్బులు ఉంటే ఆపరేషన్ చేయించుకోవచ్చు, ఏదైనా ఆపరేషన్ చేయించుకోవచ్చేమో. కానీ ఈ మనో బాధకు అలాగే మనో మార్పు అంటే హృదయానికి ఆత్మీయ స్థితికి మార్పు ఓన్లీ దేవుడి వల్లనే కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అయితే అందుకనే పౌలు గారు చెప్పినట్టుగా మీరు ఆ రీతిగా క్షేమాభివృద్ధి కలిగి చేసే విధముగా మీరు మాట్లాడండి అని చెప్తున్నారు. అసలు లోకంలో చూస్తే ఒక 10 ఏళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా మారిపోయింది. అసలు ఒకప్పుడు మ్యాక్సిమం పేపర్లు, టీవీలు చూసేవాళ్ళు. అంటే ఈ రోజు అన్ని విధాలుగా ఫోన్లోనే, ట్యాబ్లో
కంప్యూటర్లో అంతా లోకం తెలిసేది. ఒకటే స్క్రీన్ మీద రకరకాలైనటువంటి విషయాలు, ఒక విషయంలో రకరకాలైన విషయాలు అన్నీ అక్కడే వచ్చేస్తున్నాయి. లోకానికి సంబంధించి అసలు ఏది చూడాలో కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదు. అంత దారుణమైన పరిస్థితి. అలాగే మరి ఎన్నో మాయను కలిగించేటువంటి విషయాలు, మనల్ని పక్క ద్రోవ తప్పించే విషయాలు ఎన్నో కూడా మరి మన జీవితాల్లో మనల్ని చుట్టుముట్టేశాయి. కాబట్టి ఆ రీతిగా మరి దేవుని యొక్క జీవితంలో మనము కొనసాగుతూ సిలువ వైపు చూస్తూ ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో దేవుని యొక్క నడిపింపు కొరకు మనం ఇంకా బహుగా ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని సన్మ ఈ లోకంలో ఆ రీతిగా క్షేమాన్ని కలిగించే మాటలు మనము మాట్లాడాలి. ఎక్కడ చూసినా తొందర పెట్టేటువంటి మాటలే, ఎక్కడ చూసినా సరే కంగారు పెట్టేటువంటి మాటలే. రోడ్డు మీద వెళ్తూ కూడా మరి కంపాల్సిన జంక్షన్, అక్కడ మెయిన్ జంక్షన్ లో వ్యక్తి తీరుబడిగా మాట్లాడితే వెళ్తున్నాడు. 3 వైపుల నుంచి లారీలు వచ్చేస్తుంటే అంటే తీరుబడిగా మాట్లాడితే వెళ్తాడు. పోలీస్ ఆఫీసర్ అక్కడ కరెక్ట్గా కానిస్టేబుల్ దగ్గర పిలిచి లైసెన్స్ ఫోన్ లాగేసుకుని మొత్తం పడినాక కాలం వేసి పడలేదు అన్నాడు. బడి నాకు ఇచ్చారన్నాడు. అంటే చూడండి, లోకం ఎంత ఆకృతిగా ఉందో, ఎంత కంగారుగా ఉందో. మరి అంత కంగారు దేవుడి కొరకు ఉందా? అంత ఆశ దేవుడి కోసం ఉందా? అయితే లోక విషయాల కొరకు ఎంతో కంగారు పడుతూ మరి క్షేమాన్ని ఇతరుల కొరకు చూసేదానికంటే మరి కంగారు పడుతూ దేవుని యొక్క క్షేమాన్ని కూడా వదిలిపెట్టేసి ఈ లోకం యొక్క కంగారులో ఉంటూ అనేకమైన దైవిక విషయాలు మనము మర్చిపోతున్నాం. కాబట్టి ఏది మనకు అవసరమో, ఏది ముఖ్యమో అది మనము వెతకాలండి. ఏది క్షేమాన్ని కలిగిస్తుందో మరి పొరుగు వారికి అది మనం మాట్లాడాలి. అందుకే లోకంలో ఆదరించే మాటలు, మరి మోదార్చే మాటలు, ప్రేమించే మాటలు తక్కువైపోయాయి. ఎక్కువగా ఆ ఊసులు, ఈ ఊసులు, ఆ మాటలు, కాకుమ కథలు, ముస్లాం ముచ్చట్లు ఇవే ఎక్కువైపోయినాయి లోకంలో. వాళ్ళు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, ఈ పరిస్థితి ఎలా ఉంది. ఫస్ట్ మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని ఎలా ఉండమన్నారు, మన యొక్క జీవితము ఆయన గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం, దేవుడు ఏం మాట్లాడుతున్నారు అసలు మన జీవితం గురించి, ఆయన మాట్లాడే మాటలు ఏంటి, వాటి గురించి మనం ఆలోచిస్తే ఈ లోకం యొక్క మరి చింత మనము వదిలేస్తాం. అందుకని లోకం యొక్క చింత, లోకం యొక్క మాటల ద్వారా మనలోనికి ప్రవేశిస్తారు. అందుకనే క్షేమాభివృద్ధి కలిగజేసే మాటలు మీరు మాట్లాడండి అని పౌలు గారు చెప్తారండి. కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో క్షేమాన్ని కలిగించేటువంటి మాటలు, ఆదరించేటువంటి మాటలు మనము మాట్లాడుతున్నామా? ఒకవేళ అలా లేకుంటే కనుక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనము లేదంటే, అందుకనే దేవుడు ఏం ఆశిస్తున్నారు, దేవుడు ఎలాగ మనం ఉండాలని కోరుకుంటున్నారనే విషయాన్ని బట్టి మనము ఉండాలి. అందుకని 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కింద మీరు పుట్టినలో చూస్తే లక్ష్యము చేర్చున్నాడు. కాబట్టి మన గురించి చింతించే దేవుడిగా ఆయన ఉన్నారు. అందుకనే ఒకవేళ ఏదైనా శ్రమలు, ఇబ్బందులు ఉన్నారేమో, ఏదైనా కష్టంలో ఉన్నారేమో, కన్నీటి పరిస్థితుల్లో, కన్నీరు కాల్చేటువంటి లోయలో మీరు ఉన్నారేమో, అయితే ఆ బాధలో, కన్నీరులో దేవుని యొక్క ఆదరణ, ఆయన శక్తి, ఆయన ధైర్యం మీ అందరికీ మనందరికీ తోడు ఉంటారు కాబట్టి స్తోత్రం. హల్లెలూయా. గడాంధకారపు లోయలను సంచరించినను ఏ అపాయములకు భయపడను. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన గురించి చింతించే దేవుడుగా ఉన్నారు. మరి ఇంకెందుకు మనకు చింత, ఇంకెందుకు మనము ఏడవడం? అందుకనే మనకున్న ప్రతి బాధని, ప్రతి శ్రమని దేవుని ఎదుట మనం పెడదాం. మన ప్రతి కన్నీటి పొట్టిన ఆయన గుడ్డలోని బాటలో దాచుకున్న దేవుడుగా ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన చింతలు మోసేటువంటి దేవుడుగా ఉండాలి. అందుకనే కదా లోకంలో మన చింతలు మోసారు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త చింతలు నా ఎదురైన విశ్రాంతి కలిగజేస్తాను చెప్పారు. కాబట్టి మన చింతను మోసే దేవుడుగా ఉండగా మనకి ఎందుకు చింత, ఎందుకు అలా వేద్దాం? అవన్నీ మనం పక్కన పెట్టి దేవుని మీద భారం వేసి మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మన కోసం ఇప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు దేవునికి మొరపెడతానండి మనం ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి కారణమైతే
విషయాన్ని మరొక వారు నేను సమర్పించుకొని సరి చేసుకొని దేవునిలో మనం ముందుకి సాగదామండి. కాబట్టి మన జీవితాల్లో మన యొక్క పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉన్నారు అనే విషయాన్ని ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ కూడా నా దేవుడు నాకు ఉన్నారు అనే విశ్వాసంతో మనము ముందుకి సాగాలండి. అందుకని మనం అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనము. అపోస్తల కార్యాలు 3:19. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ వరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లు మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తమును మారవలసి నుండి తిరుగుడి. కాబట్టి మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లు మీ పాపము తుడిచివేయబడి నిమిత్తం మారవలసి నుండి తిరుగుడి. కాబట్టి ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు అనే మాటని అపోస్తల కార్యాలు 3:19 మనము చూస్తున్నాం. 19:20 అపోస్తలులు కూడా జీవితంలో విశ్రాంతి లేకుండా మరి ఎన్నో మార్లు వారు జీవించారు. అంటే వారు కలిగిన శోధనలు ఇబ్బందులు మామూలు కాదు. మరి అప్పుడైతే రోమా ప్రభుత్వం వారు ఎన్నో కఠినమైనటువంటి బాధలు వారు కలిగించేవారు. దేవుని గురించి ఒక మాట కలిగినా యేసు అని ఒక మాట చెప్తే చాలు, వాళ్ళతో అయిపోయిన జైలుకి తీసుకెళ్ళిపోతారు. నీకేం చెప్పగలరు, యేసు క్రీస్తు చాలు జైలుకి. అంత కఠినమైన పరిస్థితుల్లో దేవుడు స్వార్థను మనం ప్రకటించారంటే మరి వారికి విశ్రాంతిని దేవుడు ప్రతిరోజు ఇచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి శిలువ వైపు చూస్తూ వారి విశ్రాంతిని, నెమ్మదిని పొందుతున్నారు, క్షేమాన్ని, శాంతిని వారు పొందుతున్నారు. అందుకని షాలోమ్, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను చెప్పారు. దేవుని స్తోత్రం.